హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు చేస్తోంది. 4 ప్రాంతాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఈడీ సోదాలు చేస్తోంది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీ హిల్స్ లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈడీ అధికారులు. సురానా గ్రూప్ చైర్మన్, ఎండీకి చెందిన కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తూ ఉన్నారు. అటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ చైర్మన్, ఎండీకి చెందిన ఆఫీసుల్లోనూ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. చెన్నైకి చెందిన ఈడీ బృందాలు ముమ్మరంగా సోదాలు చేపడుతూ ఉన్నారు. చెన్నైలోని ప్రముఖ బ్యాంక్ నుంచి సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వేల కోట్ల రూపాయల రుణం తీసుకుంది. ఈ రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఇప్పటికే సురానా గ్రూప్ పై సిబిఐ కేసు నమోదైంది. సురానా గ్రూప్ నకు అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్ పనిచేస్తోంది. ఈడీ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. హైదరాబాద్లో ఇవాళ తెల్లవారుజాము నుండి కొనసాగుతున్న సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చెన్నై నుండి వచ్చిన ఈడీ టీంలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నది బోయిన్పల్లిలోని ఒక ప్రైవేటు విల్లాల్లో. ఈ విల్లాల్లో ప్రస్తుతం మనం చూస్తున్నది సురానా గ్రూప్స్ చైర్మన్ తో పాటు డైరెక్టర్ సంబంధించిన విల్లాలు. ఇవి రెండు, విల్లా నెంబర్ 1 అండ్ విల్లా నెంబర్ 2. ఈ రెండు విల్లాలలో కూడా ఈ సురానా గ్రూప్స్ చైర్మన్ నరేందర్ సురానా అలాగే డైరెక్టర్ దేవేందర్ సురానాలు నివాసం ఉంటున్నారు. వాళ్ళ ఇళ్లలో ఇవాళ ఉదయమే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సురానా గ్రూప్ చైర్మన్ ఇంటితో పాటు జూబ్లీ హిల్స్ లో ఉన్న సురానా గ్రూప్స్ ప్రధాన కార్యాలయం, కార్పొరేట్ కార్యాలయం పైన కూడా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా సాయి సూర్య డెవలపర్స్, ఈ సురానా గ్రూప్ సంబంధించిన మరో కంపెనీ, అది ఆ కంపెనీకి సంబంధించిన కార్యాలయంలో కూడా ఈ సోదాలు ప్రస్తుతం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం 4 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ఈ చెన్నైకి సంబంధించిన ఈడీ అధికారులు. ప్రధానంగా సురానా గ్రూప్ సంబంధించిన దానిపైన గతంలో కేసు నమోదు కావడం జరిగింది. సిబిఐ ఒక కేసును కూడా నమోదు చేయడం జరిగింది. చెన్నైలో పలు బ్యాంకులకు సంబంధించిన వాటి నుండి వీళ్ళంతా కూడా లోన్స్ తీసుకున్నారు, అంటే రుణాలు తీసుకున్నారు. కానీ ఆ రుణాలను చెల్లింపు మాత్రం చేయడం లేదు. దీంతో రుణాల చెల్లింపు ఎగవేతకు సంబంధించి బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలోనే సిబిఐ కేసు నమోదు చేసింది. దాని ఆధారంగా దాన్ని బేస్ చేసుకుని ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా వీళ్ళు మనీ లాండరింగ్ పాల్పడ్డారు అనేది కూడా ఒకవైపు గుర్తించడం జరిగింది. అలాగే ఫెమా నిబంధనల్ని ఉల్లంఘిస్తూ వీళ్ళు నగదు ట్రాన్సాక్షన్ చేసినట్లు కూడా గుర్తించారు ఈడీ అధికారులు. ఆ కోణంలోనే ప్రస్తుతం ఈడీ అధికారులు కేసు నమోదు చేసి వాళ్ళపై ఏవైతే అభియోగాలు నమోదైనాయో వాటి ఆధారంగా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇవాళ ఈడీ అధికారులు చెన్నై నుండి వచ్చిన టీంలు ప్రత్యేకంగా ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. ఉదయం 6 గంటలకే ఈ ప్రస్తుతం మనం చూస్తున్న సురానా గ్రూప్ చైర్మన్ నరేందర్ సురానా అలాగే డైరెక్టర్ దేవేందర్ సురానా ఇళ్లలోకి ఈ సోదాలు నిర్వహించడానికి టీంలు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, సోదాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళని ప్రధానంగా ఈ పన్ను ఎగవేతకు సంబంధించిన దాంట్లో ఏవైతే ఆధారాలు సేకరించారో ఆ ఆధారాలని ప్రస్తుతం వాళ్ళ ముందు ఉంచి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ కంపెనీలకు వీళ్ళు ఎక్కడెక్కడ నగదు ట్రాన్సాక్షన్స్ చేశారు అన్న దానికి సంబంధించి కూడా ఆధారాలు సేకరించారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆధారాలు, వాటి ఆధారంగా ప్రస్తుతం అయితే వీళ్ళని విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సోదాలు రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇక్కడ ప్రధానంగా ప్రస్తుతం మనం చూస్తున్న సురానా డైరెక్టర్ చైర్మన్ ఇళ్లతో పాటుగా వాళ్ళ కార్యాలయంలో ప్రస్తుతం అయితే ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చెన్నై బేస్డ్ అలాగే సిబిఐ కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజరమేశ్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.